4 ఆనియన్స్, 1 కప్పు శనగపిండి, ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నానండి, అరకప్పు బియ్యపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ సరిపడా కారం, టేస్ట్ సరిపడా సాల్ట్. ఇదంతా కలుపుకుందాం. పిండి కలుపుకున్నానండి, 1 కప్పు వాటర్ పట్టినాయి నాకు. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుందాం. ఇలా కొంచెం కొంచెం ఇట్లా పిండిని ఇలా అనుకుంటూ వేసుకోవాలి. అచ్చం బండి మీద చేసినట్టే చేస్తున్నానండి. బయట మనం కొనుక్కునే పకోడీ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్నిటిని ఇలా కాల్చుకున్నానండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.